రాజమండ్రి తెప్పించాను సార్. ఇదా పోయింది. మంచి పళ్ళ మొక్క పెట్టచ్చు కదా. పెట్టాలి మంచి మామిడి మొక్కను లేకపోతే మీరేం చేయాలి, దీంట్లో ఏముంది అంటే మెయిన్ 30వ తారీఖున మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి. 30వ తారీఖున ప్రోగ్రామ్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు? నగరవనం సార్, బాపట్ల సూర్యలేఖ బీచ్ రోడ్లో నగరవనం. ఎంత ఉంటుంది ఫారెస్ట్? అది ఫారెస్టే సార్. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 50 acres సార్. 50 acres. ప్రొటెక్ట్ అవుతుందా బాగానే? ప్రొటెక్ట్ అవుతుంది. బాగా నరికేస్తున్నారా? అంటే ఏం లేదు సార్, ఆల్రెడీ ఫెన్సింగ్ చేసేసాం మొత్తము. అది దాంట్లో కొన్ని మొక్కలు నాటున్నాం సార్. అది ఎంత ప్రొడక్షన్లో ఉంది సార్. కూడా అక్కడ చీరాల నగరవనంలో అక్కడ చేస్తాం. చేయాలి. కార్తీక సమారాధన అని మనం వనభోజనాల్లాగా పెట్టుకొని అక్కడ మనం కంక్లూడ్ చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కార్యక్రమం. మరి ఈ ఆగస్టు 30 నుంచి కార్తీక సమారాధన వరకు మనం ఏం చేయాలని అంటే మొత్తం మనము ఎక్కడ అవకాశం ఉందో పరిశీలించి మొక్కలు నాటాలి. మొక్కలు నాటాలంటే మొక్కలు సప్లయర్ ఎవరంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ద మొక్కలు సప్లయర్. సో ఈ రేపు 30th జరగబోయే ప్రోగ్రామ్ కూడా వాళ్ళే కండక్ట్ చేయాలి. కార్తీక సమారాధన వరకు ప్రోగ్రామ్ని కంటిన్యూ హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళే చేయాలి. అట్లానే ఆ రోజున కార్తీక సమారాధన రోజు వరకు అక్కడ చేసేటువంటి సెలబ్రేషన్ కూడా వాళ్ళే కండక్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు నర్సరీని ఐడెంటిఫై చేసి బాగా ఎదిగినటువంటి మంచి హెల్తీగా ఉన్న మొక్కల్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా మీరు అడిగిన చోటల్లా సప్లై చేసే బాధ్యత వాళ్ళది. మరి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క బాధ్యత ఏంటి అని అంటే మీ డిపార్ట్మెంట్లలో బ్లాక్ ప్లాంటేషన్ అంటే ఎగ్జాంపుల్ డిపిఓ ఉన్నాడు, అలా మండల పరిషత్ ఆఫీసులు అన్నింటిలో నాటొచ్చు, గ్రామ పంచాయతీల్లో కాంపౌండ్ లోపల అన్నిట్లలో కూడా నాటొచ్చు. అదేవిధంగా మీ పరిధిలో వీధులకు 2 వైపులా కూడా ఊర్లలో నాటొచ్చు. ఆ ఊరికి వెళ్ళే రోడ్డు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఆ ఊరికి వెళ్తుంది, అటువంటి అప్రోచ్ రోడ్లు ఉన్నాయి, వాటికి నాటొచ్చు. ఊర్లో నుంచి పొలాలకు వెళ్ళే రోడ్లు ఉంటాయి, డొంకల్ రోడ్లు ఉంటాయి. అదేవిధంగా ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ అన్నిట్లో అంటే బ్లాక్ ప్లాంటేషన్ చేయొచ్చు, అవెన్యూ ప్లాంటేషన్ చేయొచ్చు, బండ్ ప్లాంటేషన్ చేయొచ్చు. DWRO కానీ గ్రామ పంచాయతీ కానీ కాలువల మీద కానీ పంట కాలువలు లేదా సబ్ మైనర్ కెనాల్లు, మేజర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద బండ్ ప్లాంటేషన్ కూడా మీరు చేయొచ్చు. వాటితో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీ కాలేజీలు కానీ, ప్రైవేట్ IITలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మన గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు కానీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కానీ, ITIలు కానీ, పాలిటెక్నికల్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, 10th క్లాస్ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ అన్నిట్లో కూడా మీరు బ్లాక్ ప్లాంటేషన్ చేసుకోవచ్చు. దానికి అదేవిధంగా ఇంకా ఏం చేయొచ్చు అని అంటే డిపిఓ కానీ మీరందరూ కూడా ఆఫీసర్స్ రైల్వే ట్రాక్కు సంబంధించి ఆ పోరంబోక్ ల్యాండ్ సేమ్ ఇందాక అనుకున్నట్టు కెనాల్కి సైడ్లో ఎలాగైతే వదిలేస్తారో ఎక్కువ ల్యాండ్ని రైల్వే ట్రాక్లకి 2 వైపులా కూడా చాలా ల్యాండ్ని వదులుతారు. ఆ బఫర్లో మనం ప్లాంటేషన్ చేయొచ్చు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడ నుంచి పోతానే షో గారు ఎవ్రీబడి మాకే నామ్ పర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనేటువంటి కార్యక్రమం కింద మీరందరూ మీ ఆఫీసులలో వెళ్ళి మీ మదర్ పేరు మీద ఒక మొక్క నాటండి. ఆ మొక్క బాగా హెల్తీగా ఉండేటట్టు చూడండి. మరి మీ మదర్ పేరు మీద నాటుతున్నప్పుడు అది రేపొద్దున మీకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, బాగుంది, బాగా ఎదిగింది, బాగుంది అనేటువంటి. ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మనకి ఎంతమంది అయితే ఉన్నారో 40, 50, 60 మంది మీరందరూ నాటాలి. యూ ఆల్సో ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ యువర్ ఎంప్లాయీస్, మీ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నాన్ గెజిటెడ్ ఉన్నారు, మీ మండల స్థాయిలో ఉన్నారు, అట్లనే మీ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నారు, మీకు అందరికీ కూడా VROలు కావచ్చు, అదర్ సెక్రటరీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మొక్కని వాళ్ళ అమ్మ పేరు మీద నాటాలి. ఎంటైర్ ఎంప్లాయీస్ ఇన్ ద